బల్దియాలో జూనియర్ సీనియర్ ఐఏఎస్ల వివాదం అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. జూనియర్ కింద సీనియర్ ఐఏఎస్ కు పనిచేయటం ఇష్టం లేకనే లీవ్ పెట్టారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పటికే అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న ఓ ఐఏఎస్ కు కొత్తగా వచ్చిన బాస్ జూనియర్ అవడంతో వివాదం మొదలైంది. జూనియర్ కింద పనిచేయటం ఇష్టం లేని ఆ అడిషనల్ కమిషనర్ వేరే శాఖకు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఇలంబర్తి స్థానంలో 2012 బ్యాచ్ కు చెందిన ఆర్వీ కర్ణన్ కు బల్దియా బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీలో అప్పటికే సీనియర్ ఐఏఎస్ ఉండగా జూనియర్ ఐఏఎస్ కు కమిషనర్ పోస్టు ఇవ్వడంతో వివాదం మొదలైంది. జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ కిల్లి శివకుమార్ నాయుడు ఆర్వీ కర్ణన్ కంటే ఏడాది సీనియర్. 2012 బ్యాచ్ కు చెందిన ఆర్వీ కర్ణన్ కింద అడిషనల్ కమిషనర్ గా 2011 బ్యాచ్ కు చెందిన శివకుమార్ నాయుడుకి పనిచేయటం ఇష్టం లేకనే అలిగారనే చర్చ నడుస్తోంది. ఆర్వీ కర్ణన్ కమిషనర్ గా ఉత్తర్వులు రాగానే లాంగ్ లీవ్ పెట్టారు శివకుమార్ నాయుడు. తనకంటే జూనియర్ ను సుపీరియర్ గా కేటాయించే ముందు తనను ఇతర శాఖకు బదిలీ చేసినా బాగుండేదని అభిప్రాయపడుతున్నారని సమాచారం. ప్రస్తుతం వారం రోజుల పాటు లీవ్ తీసుకున్న శివకుమార్ నాయుడు అది పూర్తయ్యాక జీహెచ్ఎంసీ నుంచి కాకుండా సెక్రటరియట్ నుంచి పనిచేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. తనని ఇతర శాఖలకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులను అప్రోచ్ అవుతున్నారని సమాచారం. రీసెంట్ గా జరిగిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు ఇతర అధికారులంతా హాజరైనా శివకుమార్ నాయుడు మాత్రం దూరంగా ఉన్నారు. అప్పటికే శేర్లింగంపల్లి జోన్లో జోనల్ కమిషనర్ గా పనిచేసిన స్నేహ శబరీష్ మెటర్నిటీ లీవ్ లో వెళ్లి గత నెల 22న మళ్లీ జీహెచ్ఎంసీలో జాయిన్ అయ్యారు. అయినా అక్కడ ఖాళీ అయిన జోనల్ కమిషనర్ పోస్టును 2017 బ్యాచ్ కు చెందిన స్నేహ శబరీష్ కాకుండా 2018 బ్యాచ్ కు చెందిన హేమంత్ సహదేవ్ కేశవరావుకి ఇచ్చారు. ఇలా సీనియర్లను కాకుండా జూనియర్లను కేటాయించడంపై సీనియర్ అధికారులు అలుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. కోటి మందికి సేవలు అందించే జీహెచ్ఎంసీ రాష్ట్రంలో ముఖ్యమైన లోకల్ బాడీగా ఉంది. వేలాది మంది ఉద్యోగులు, వేల కోట్ల బడ్జెట్ ఉన్న జీహెచ్ఎంసీకి గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న అధికారులను కమిషనర్ గా నియమించేవారు. కానీ గత కొంతకాలంగా సెక్రటరీ స్థాయి అధికారిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమిస్తున్నారు. కొత్త కమిషనర్ నియామకంతో పాటు సీనియర్ ఐఏఎస్లను పక్కన పెట్టడం, కొంతమంది సీనియర్ అధికారులకు సరైన స్థానాలు కల్పించకపోవడం వంటి అంశాలపై అధికారుల్లో చర్చ నడుస్తోంది. నిజానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో సీనియర్, జూనియర్ అనే భేదాభిప్రాయాలు సహజంగానే ఉంటాయి. ఒకే చోట కలిసి పనిచేయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ బయటపడుతుంటాయని అంటున్నారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఏఎస్ల కొరత వెంటాడుతుంది. తక్కువ మంది ఐఏఎస్లతోనే పాలన కొనసాగుతుంది. ఒక్కో అధికారికి 2-3 అదనపు బాధ్యతలు అప్పచెప్పడంతో ఏ పని పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక రాష్ట్రానికి ఐఏఎస్లను ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా రెస్పాన్స్ లేకపోవడంతో ఉన్న వాళ్లతోనే నెట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. ఐఏఎస్ల కొరతతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది ప్రభుత్వం. ఒక్కో అధికారికి 2-3 శాఖల బాధ్యతలు అప్పగించడంతో పూర్తి స్థాయిలో పనులు కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రానికి 208 మంది ఐఏఎస్ల అవసరం ఉంది. అయితే ప్రస్తుతం 170 మందే ఉన్నారు. ఇంకా 38 మంది ఐఏఎస్ అధికారులు తక్కువగా ఉన్నారు. 50 మంది ఐఏఎస్లను రాష్ట్రానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. చేసేది లేక ఉన్న వాళ్లతోనే పాలన నడిపిస్తోంది ప్రభుత్వం. ఐఏఎస్ల కొరతతో ఆశించిన ఫలితాలు రావడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొంతమంది అధికారుల పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. ఈ మధ్య 20 మంది ఐఏఎస్ల బదిలీలతో సీనియర్ అధికారులకు ఒక్కొక్కరికి 3 శాఖల అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఎంసీఆర్ హెచ్ఆర్టీ డీసీగా ఉన్న శశాంక్ గోయలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా నియమించింది. అదే రోజు మళ్లీ ఉత్తర్వులు మార్చి తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జయేష్ రంజన్ కు పర్యాటక, యువజన సర్వీసులు, ఆర్కియాలజీ విభాగాల అదనపు బాధ్యతలిచ్చింది సర్కార్.
మున్సిపల్ శాఖ నుంచి కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించిన దానకిషోర్కు మెడికల్ సర్వీసెస్, ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. పురపాలక శాఖ కార్యదర్శిగా నియమితులైన టీకే శ్రీదేవికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదనపు బాధ్యతలు ఇచ్చింది. కె శశాంక్కు మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్, ఎస్ హరీష్కు రెవెన్యూ శాఖలో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐఎన్ఆర్ పిఆర్ ప్రత్యేక కార్యదర్శిగాను అదనపు బాధ్యతలు అప్పగించింది. ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్లు జరిగిన ప్రతిసారి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పాలనాపరంగా ఇబ్బందులు వస్తున్నాయన్న అభిప్రాయం అధికారుల్లోనూ వ్యక్తమవుతోంది. రాష్ట్ర అవసరాలకు సరిపడా ఐఏఎస్ ను కేంద్రం కేటాయిస్తే పాలనాపరమైన అంశాల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండవంటున్నారు ఆఫీసర్లు.